ఎక్కువగా దిగుబడి రావడానికి కొన్ని యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. సో ప్రధానంగా నిమ్మ వచ్చేసి మనకు ఈ జూన్ జూలైకి ఆఖరిగా ఉన్న పంట అయిపోతుంది. సో ఈ టైంలో కత్తిరింపులు చేపట్టిన తర్వాత మనకు జిబ్రెలిక్ యాసిడ్ అనే ఒక హార్మోన్ని జూన్ నెలలో ఒక 50 ppm లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయాలి. సో దీనివల్ల మనకు ఎక్కువ శాఖీయ పెరుగుదల అనేది పెరగడం జరుగుతుంది. తర్వాత మనకు సెప్టెంబర్లో ఈ సైకోసిల్ అనే ఒక హార్మోన్ని 1000 ppm ఒక లీటర్కి చొప్పున పిచికారీ చేయడం వల్ల సో అక్కడికి మనకు శాఖీయ పెరుగుదల ఆగిపోయి పూత పిందె రావడానికి సహకరిస్తుంది. తర్వాత మనం అక్టోబర్ మాసంలో ఈ పొటాషియం నైట్రేట్ అంటే 13045 అనే ఫర్టిలైజర్ని 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి చొప్పున పిచికారీ చేసినట్లయితే మనకు డార్మెన్సీలో ఉన్న మొక్క ఇదంతా కూడా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మనకు నవంబర్ డిసెంబర్ కల్లా పూత అనేది బయటకు వస్తుంది. సో ఆ టైంలో అక్కా సిట్రా స్పెషల్ అనే ఫర్టిలైజర్ని మైక్రోన్యూట్రియంట్ని 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం వల్ల పూత కింద రాలుకోకుండా ఉంటుంది. సో దీనివల్ల మనకు వేసవిలో మనకు మార్చి ఏప్రిల్ మే ఆ టైంలో ఎక్కువగా పూత వచ్చి మంచి దిగుబడి వచ్చి అదేవిధంగా ఆ టైంలో ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి రైతుకు కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.